తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ వేడిని మరి కాస్త రగిలించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది అంటూ ఆయన చాలా స్పష్టంగా వెల్లడించారు. అయితే అప్పట్లో అంటే వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలుస్తామో తెలియదని, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, అంటే బీజేపీతో కలుస్తామా, టీడీపీతో కలుస్తామా, ఏ పార్టీతో కలుస్తామని ఇప్పుడే చెప్పలేనని, అయితే పోటీ చేయడం మాత్రం ఖాయమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్లడించడం అక్కడే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ తర్వాత బీఆర్ఎస్ నుంచి చీలిన చంద్రశేఖర్ కుమార్తె కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆమె మరోవైపు తన వంతు ప్రయత్నాలు రాజకీయాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో వారందరి మధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన ఒక పిడుగుపాటు వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మార్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన సింగిల్ గానే పోటీ చేస్తుందనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం కావడంతో పాటు కొంత ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీ అసలు పుట్టిందే తెలంగాణ నడిబొడ్డునంటూ ఆయన స్పష్టం చేశాడు. తెలంగాణతో తనకున్న సంబంధాలను, తెలంగాణ వాదులతో తనకున్న పరిచయాలను ఆయన మరోమారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోమారు గుర్తు చేస్తూ మొత్తం వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ తానెందుకు ఇక్కడి నుంచి, తన పార్టీ ఎందుకు ఇక్కడి నుంచి పోటీ చేయకూడదు అని ఆయన చాలా స్పష్టంగా వెల్లడించారు. తాను మాత్రం తెలంగాణలో పోటీ చేయనని, కానీ ఇక్కడున్న లీడర్లు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు పోటీ చేస్తారంటూ ఆయన స్పష్టం చేయడంతో జనసేన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కాకపోతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో కానీ, టీఆర్ఎస్ లో ఉన్న పరిస్థితులు కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, ఆ తర్వాత ఇతర పార్టీల్లో కొంత విసిగిపోయి వేసారి తమకు ప్రత్యామ్నాయం ఏంటా అని ఎదురు చూస్తున్న కొంతమంది నాయకులకు ఇదొక ఆనందదాయకమైన వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ పార్టీ తమకు ముందుండి నడిపించే అవకాశం ఉంటుందన్న ఒక భరోసా అయితే కలిగింది. మాక్సిమం ద్వితీయ శ్రేణి నేతల్లో కావచ్చు, కొంతమందిలో వివిధ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతల్లో కావచ్చు, వీరందరిలో కూడా కొంత ఆనందకరమైన పరిస్థితి, ఉత్సాహకరమైన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కూడా జనసేన తెలంగాణ పార్టీ అంటూ ఒక ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటైంది. అందులో పలు నియోజకవర్గాల నుంచి నేతలు ఒక్కొక్కరు జనసేనకు మద్దతుగా ప్రకటనలు ఇవ్వడం, జనసేనకు మద్దతుగా నిలబడి పోరాటం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, అసలు తెలంగాణ వాదులు తనను బెదిరించడం ఏంటి అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాటు ఏపీలో వైసీపీ గూండాల బెదిరింపుల కంటే తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది చేసిన బెదిరింపులు పెద్ద విషయమేం కాదు, దేనికైనా తాను సిద్ధమేనని, తన అడ్రస్ ఏంటో చెప్పడానికే ఈ నడిబొడ్డున, తెలంగాణ నడిబొడ్డున నేను ప్రెస్ మీట్ పెట్టానంటూ పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, తన పార్టీ నుంచి తమ నాయకత్వం ఇక్కడ పోటీ చేసి తీరుతుందంటూ స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెల్లడించడం అక్కడ రాజకీయాల్లో కొంత గందరగోళ పరిస్థితి అనలేం కానీ కొంత విభిన్నమైన పరిస్థితులు అయితే అక్కడ తయారవుతున్నాయని చెప్పవచ్చు.